గైస్ మనందరికీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగే యుద్ధాల గురించి తెలుసు. అయితే అసలు చైనాకి ఇండియాకి మధ్య ఉన్న విరోధం ఏంటి, అసలు చైనా ఎందుకు పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఈ వీడియోలో డీటెయిల్ గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. హలో అండ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రితేష్. భారతదేశానికి చైనాతో సుమారు 3500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. కానీ ఇందులో చాలా భాగం ఇప్పటికీ కాంట్రవర్షియల్ గానే మిగిలిపోయింది. ఎందుకంటే నెంబర్ 1 అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా మనకు తెలుసు, కానీ చైనా దీన్ని సౌత్ టిబెట్ గా ప్రకటించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క తూర్పు హిమాలయాల్లో ఉంది. 1914లో బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు మెక్మోహన్ లైన్ సరిహద్దుగా నిర్ణయించారు. కానీ చైనా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఎందుకంటే చైనా చెప్పేది ఏంటంటే టిబెట్ అనేది స్వతంత్ర దేశం కాదు, అది ఇంకా చైనాకే చెందింది. కాబట్టి టిబెట్ కు బ్రిటిష్ ఇండియాతో ఏ ఒప్పందం చేసే హక్కు లేదు అని ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. తర్వాత అక్సై చిన్ భారతదేశ లడక్ ప్రాంతానికి తూర్పు వైపున ఉంది. 1899లో బ్రిటిష్ ఇండియా మన ఇండియాకు సరిహద్దులని సర్వే చేస్తుండగా జాన్సన్ లైన్ అనే సరిహద్దుని పాయింట్అవుట్ చేశారు. దీని ప్రకారం అక్సై చిన్ భారతదేశానికి చెందిందిగా గుర్తించారు. చైనా అప్పుడు చాలా వరకు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. అయితే 1949వ సంవత్సరంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిబెట్ ను ఆక్రమించింది. అయితే 1950-57 మధ్య చైనా రహస్యంగా సింజింగ్ అండ్ టిబెట్ మధ్యలో ఒక రహదారిని నిర్మించింది. ఈ రహదారి ఇండియాకి చెందిన అక్సై చిన్ మీదుగానే వెళ్తుంది. రోడ్ వేసేటప్పుడు ఇండియాకి ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కఠినమైన వాతావరణం ఉండటం వల్ల ఇండియా సైనికులను పెట్టలేదు. రోడ్డు కంప్లీట్ అయిన 1 ఇయర్ తర్వాత, అంటే 1958లో నెహ్రూకి ఈ రోడ్డు గురించి తెలిసింది. ఇదేంటి అని నెహ్రూ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన మావోని ప్రశ్నించాడు. అప్పుడు మావో మా ప్రాంతం మీద మేము రోడ్డు వేసుకున్నాం అని చెప్పాడు. ఆ ఆన్సర్ నెహ్రూకి నచ్చలేదు. ఆ ఆన్సర్ నచ్చక అప్పుడు నెహ్రూ గారు ఏమైనా చేయాలనుకున్నారు. ఇంతలో 1959లో టిబెట్ లో చైనీస్ రూల్ కి వ్యతిరేకంగా కొంతమంది ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు చైనా పోలీసులు ఆ ప్రొటెస్టర్స్ ని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ నిరసనకారులను పారిపోయి ఇండియాలోకి వచ్చేశారు. అప్పుడు చైనా ఆ నిరసనకారుల్ని అప్పగించమని ఇండియాని కోరింది. అందుకు ఇండియా ఒప్పుకోలేదు. మీరు అక్సై చిన్ ప్రాంతాన్ని ఖాళీ చేస్తేనే ఆ నిరసనకారులను అప్పగిస్తాం అని నెహ్రూ చెప్పారు. అందుకు చైనా ఒప్పుకోలేదు. నెహ్రూ గారు వెంటనే ఫార్వర్డ్ పాలసీ అనే ప్రిన్సిపల్ ని ప్రవేశపెట్టారు. ఈ పాలసీ ప్రకారం ఏ బార్డర్స్ దగ్గర అయినా వివాదాలు ఉన్నాయో అక్కడికి ఆర్మీని పంపించి అదే ప్లేస్ లో ఉన్న చైనా ఆర్మీని తరిమి కొట్టాలి. చైనా ఆక్రమించిన అక్సై చిన్ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి నెహ్రూ గారు ఆ బార్డర్ దగ్గర కొంతమంది సైనికుల్ని పంపారు. అప్పుడు భారత్ సైనికులకు చైనా సైనికులకి మధ్య ఒక చిన్న క్లాష్ జరిగింది. ఆ క్లాష్ లో ఇరు దేశాలకి చెందిన సైనికులు కొంతమంది చనిపోయారు. ఈ ఫార్వర్డ్ పాలసీ వల్ల బోర్డర్స్ దగ్గర తరచూ యుద్ధాలు జరిగేవి. కానీ నెహ్రూ గారి నమ్మకం ఏంటంటే మనం ఏం చేసినా ఎంత చేసినా చైనా మాత్రం యుద్ధానికి రాదు అనే కాన్ఫిడెన్స్ తో ఈ ఫార్వర్డ్ పాలసీని కంటిన్యూ చేశారు. ఇది ఎలా జరుగుతుండగా కొంతకాలంకి చైనా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇండియా దూకుడిని తగ్గించాలనుకుంది. తమ మీద దూకుడు ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో చూపించాలని చైనా అనుకుంది. 7 నెలల పాటు యుద్ధానికి అవసరమైన ఆర్మడ్ ఫోర్సెస్ అండ్ మిలిటరీని అక్సై చిన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో సైలెంట్ గా సిద్ధం చేసుకుంది. ఇండియాకి మాత్రం ఈ విషయం తెలియదు. ఏం చేసినా చైనా యుద్ధానికి రాదు అనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఎక్కువ ఆర్మీని నెహ్రూ గారు బార్డర్లో పెట్టలేదు. యుద్ధం చేయడానికి చైనా ప్లాన్స్ వేసుకుంటుంది. వాళ్ళ గోల్ ఒకటే, చైనా మ్యాప్స్ లో ఏమేం ఏరియాస్ ఉన్నాయో వాటినన్నిటిని ఆక్రమించడం. అనుకున్నట్టుగానే అక్టోబర్ 20, 1962లో చైనా 80,000 మంది సైనికులతో అక్సై చిన్ ప్రాంతంలో అండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో భారత్ పై దాడి చేసింది. కానీ ఈ ప్లేసెస్ లో ఇండియా దగ్గర మాత్రం 10,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో ఇండియా ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్ల యుద్ధం ఓడిపోయి వెనక్కి తగ్గిపోయింది. అప్పుడు చైనా ఇండియాకి ఒక ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎంతైతే అక్సై చిన్ ప్రాంతాన్ని మేము ఆక్రమించామో అదంతా మాదే. అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించిన ప్లేస్ ని మీకే ఇచ్చేస్తాం. ఈ ఆప్షన్ కి ఒప్పుకోకపోతే చెప్పండి, మళ్ళీ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తామని అన్నారు. వేరే ఆప్షన్ లేక నెహ్రూ గారు ఇచ్చిన ఆప్షన్ కి ఒప్పుకున్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆర్మీని విత్డ్రా చేసుకుంది. అక్సై చిన్ ప్రాంతాన్ని మాత్రం అలాగే ఉంచేసుకుంది. యుద్ధంలో 3,000 మంది భారత్ సైనికులు, 700 మంది చైనా సైనికులు చనిపోయారు. యుద్ధం మీద ఓడిపోయినందుకు ప్రజలంతా నెహ్రూ మీద కోపడ్డారు. అప్పుడు ఉన్న డిఫెన్స్ మినిస్టర్ని కూడా పదవిలో నుంచి తొలగించారు. అంతేకాదు 2017లో బార్డర్ దగ్గర జరిగిన డోక్లాం వివాదం, 2020లో గల్వాన్ ఘర్షణ, ఇవన్నీ ఈ వివాదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ వివాదాల్లో కూడా ఇరువైపున కొంతమంది సైనికులను మరణించారు.
ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, అసలు చైనా ఎందుకు పాకిస్తాన్కి ఇంత సపోర్ట్ చేస్తుంది? చైనా తాను ప్రపంచంలో ఒక సూపర్ పవర్ కావాలనుకుంటుంది. అయితే భారతదేశం కూడా ఆ దిశగా వేగంగా ఎదుగుతోంది. చైనా అర్థం చేసుకున్నది ఏంటంటే పాకిస్తాన్కి మద్దతు ఇస్తే భారత్ను ఎప్పటికప్పుడు కలవరపరుస్తూ ఉండొచ్చు అని చైనా యొక్క ప్లాన్. దీనికి తోడు చైనా గ్వాదర్ పోర్ట్ ద్వారా అరేబియన్ సముద్రానికి డైరెక్ట్ యాక్సెస్ సంపాదిస్తుంది. ఇది చైనా వ్యాపారానికి చాలా ముఖ్యం. ఈ పరిస్థితులని చూస్తున్న భారత్ శత్రు దేశాలను ఎదుర్కోవడానికి తగిన విధంగా రెడీ అవుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం కంపేర్ చేసుకుంటే ఇండియా మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్గా అయ్యింది. రఫాయల్ జెట్లని కొనుగోలు చేసింది. అమెరికాతో సహా ఇరు దేశాలతో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. గల్వాన్ ఘటన తర్వాత మన ఇండియన్ ఆర్మీ కూడా ఇండియా చైనా బార్డర్స్ దగ్గర సెక్యూరిటీ అండ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ని టైట్గా బిల్డ్ చేశారు. ఈసారి ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగితే ఇండియా మాత్రం గట్టి పోటీ ఇస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గైస్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.